కొండాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చిన్న సన్నకారులకు ఇబ్బంది కావద్దని ఒక మంచి గొప్ప ఆలోచనతోటి ప్రతి ఇంట రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కొత్త రేషన్ కార్డులు ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన చేసిన తడువుగా ఆలోచనలాగా ఉంచకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆచరణలోకి తెచ్చి ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్నటి రోజున 15 ఆగస్టు రోజున నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఈరోజు కొండాపూర్ గ్రామంలో దాదాపు 1039 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేక, రేషన్ కార్డు అనేది ప్రతి దాంట్లో భాగస్వామ్యం కాబట్టి నువ్వు ఏ స్కీమ్ పొందాలన్నా ఏది పొందాలన్నా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు రేషన్ కార్డుల మీద ఫోకస్ పెట్టి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ప్రతి ఒక్కరూ నాణ్యమైన బియ్యం తినేటట్టు కోటీశ్వరు ఏ బియ్యం అయితే తింటుర్రో ఈరోజు రేషన్ షాపులలో తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేకుండా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ప్రతి పేదవాడు ఆనాడు ఎట్లుండే దొడ్డు బియ్యం తింటే ఎప్పుడో మనం తెచ్చుకుంటే పండుగలకో పబ్బాలకో 1 కిలో తెచ్చుకొని చుట్టాలు వచ్చినప్పుడు 1 కిలో సన్న బియ్యం తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం చేసిండంటే గరీబోళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఒక మంచి గొప్ప ఆలోచన కొద్దీ ఈరోజు ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క రైతే కానీ ఎవలే కానీ ఆ రోజు క్వింటాలు కొంటే 7-8 వేల రూపాయలు ఉండేది దుకాణంలోకి పోయి కొంటే, ఈరోజు 5,000కు పడిపోయింది. ఎందుకంటే సన్న బియ్యం ఈరోజు రేషన్ షాప్లో దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరం ఇళ్లలో సన్న బియ్యమే తింటున్నాం కాబట్టి ఈ కార్డులను వంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ